ఏంటి ఈగల్లో ఏంటి సోలాగా వస్తుందా? సోలాగా వచ్చేటువంటి పరిస్థితి లేదా? పాపం ఏంటి విష్ణుప్రసాద్ గారికి ఆ రోజేమని అందరూ హామీ ఇచ్చారు పెద్ద మనుషులందరూ. ఈ రోజేమని ఇప్పుడు ఎవరు దాని మీద సరైనటువంటి పాపం ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నం కావట్లేదు అట్టుంది. ఆఖరికి ఏమైపోయిందంటే ఏదో చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఈగల్ ప్రొడ్యూసర్స్ మేకర్స్ ఏంటంటే సరిగ్గా ఏదో ఒకటి అయ్యిందేదో అయిపోయింది, వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు, మనం చేసే ప్రయత్నం చేసాం మనం, ఇక దీనికి ఇక్కడికి రాజీ పడదామన్న పరిస్థితి వాళ్ళకి కనిపించిందండి. ఎందుకంటే ఇటు దిల్ రాజు కావచ్చు, దామోదర్ ప్రసాద్ కావచ్చు, అలా సునీల్ నారాయణ కావచ్చు, వీళ్ళందరూ కూడా కూర్చొని చర్చించారు, ఏదో ఒక రకంగా సోలో రిలీజ్ కోసం ట్రై చేశారండి. కానీ అందులో ఒక 4 సినిమాలు అంటే కేవలం ఊరి పేరు భైరవ్ కోన అనే సినిమా మాత్రమే పోస్ట్ పోన్ చేసుకోవడానికి వాళ్ళకి ఒప్పుకున్నారండి. కాబట్టి మిగిలిన 3 సినిమాలు వచ్చేస్తుంది. యాత్ర 2 వాళ్ళు ఏమంటారంటే యూవీ క్రియేషన్స్ వాళ్ళు, సార్ మేము పొలిటికల్ మూవీ కదా, ఇక లేట్ వెళ్తే అసలు అది రిలీజ్ అవుతుందో లేదో తెలియదు, ఒకసారి ఎలక్షన్స్ పర్టికులర్గా డేట్ ఫిక్స్ చేసిన తర్వాత మాకు ఆ ప్రాబ్లం వస్తుంది, కాబట్టి మమ్మల్ని మాత్రం పోస్ట్ పోన్ చేసుకోవడానికి మీరు ఒప్పుకోకండి, దయచేసి మేము రిలీజ్ చేస్తాం ఎలాగైనా కానీ 8వ తారీఖు అని వాళ్ళు చెప్తున్నారు. 2 రజనీకాంత్ ఏమో పాన్ ఇండియా సినిమా అసలు సంక్రాంతికి రావాల్సింది, అది రాకుండా ఇప్పుడు వస్తున్నాము, ఇప్పుడు కూడా మీరు వద్దంటే ఎలాగూ అన్నారు. లాల్ సలాం కూడా వస్తుందండి. ఈ 2 సరిపోనట్టు సందట్లో సడేమి అలాగా ఈ రోజున మన ఎస్కేఎన్ మారుతి ఏం చేశారంటే తమిళంలో ఒక హిట్ అంటే తమిళంలో రిలీజ్ కాబోతున్నటువంటి ట్రూ లవర్ అనేటువంటి సినిమా తెలుగు రైట్స్ కొని అక్కడ ఇక్కడ ఒకేసారి 9వ తారీఖు రిలీజ్ చేస్తాను ఈ రోజు ఉదయం చెప్పారు. ఇదేంటే బాబు ఉన్న సినిమాలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతుంటే మీరేంటి కొత్తగా రిలీజ్ డేట్ చెప్పారంటే వాళ్ళు ఏమంటారంటే మాదేముందండి, డబ్బింగ్ సినిమా కొత్త ఆర్టిస్టులు నటించారు, మేమే పెద్ద థియేటర్లు ఏమి ఆక్యుపై చేయం కదా, ఏదో ఊరికొకటి అంతే కదా మాకు కావాల్సింది, కాబట్టి మేము పెద్ద సినిమాలు కేటికి పోటీ కాదు, కాబట్టి దయచేసి మా సినిమాని 9వ తారీఖు రిలీజ్ చేయండి అని చెప్పి ఇప్పుడు మారుతి వాళ్ళు చెప్తున్నారు. ఆ రకంగా పాపం ఈగలకి పోటీ అని చెప్పలేం కానీ దాంతోపాటుగా ఒక 3 సినిమాలు అయితే ఆ వీకెండ్లో వస్తున్నాయండి. అయితే ఇప్పటికే పాపం రవితేజ సక్సెస్ లేవు, రావణాసుర ఫ్లాప్ అయింది, టైగర్ నాగేశ్వరరావు ఫ్లాప్ అయింది, కాబట్టి కనీసం ఇదైనా కానీ సక్సెస్ అయ్యి అతన్ని ఒక అభిమానుల్లో వాళ్ళ జోష్ నింపుతుందో చూడాల్సి ఉంటుంది.